అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఔటర్ రింగ్ రోడ్డుపై ఒక భయానక యాక్సిడెంట్ జరిగింది. కార్ అత్యంత వేగంగా దూసుకుని వచ్చి ఇలా ఈ పొదల్లోకి దూసుకుని వెళ్ళిపోయింది. ఆ కార్లో ముందు ఉన్న ఇద్దరు కూడా, డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి, ఆ పక్క సీట్లో ఉన్న వ్యక్తి, ఇద్దరు కూడా చనిపోయారు. కారు మొత్తం నుజ్జు అయిపోయిన పరిస్థితి మనకి కనిపించింది. ఒక్కసారి ఈ ప్రమాదం ఎలా జరిగిందో చూద్దాం. ఔటర్ రింగ్ రోడ్ అంటేనే ఇక్కడ ఈ లేన్ల వారీగా ఉంటాయి. ఒక్కొక్క లేన్లోనూ ఒక్కో స్పీడ్తో వెళ్ళాల్సి ఉంటుంది. సో అత్యంత వేగంగానే వెహికల్స్ వెళ్తుంటుంటాయి. మనం అక్కడ నుంచి చూసినట్లయితే టైర్ మార్క్ మనకు కనిపిస్తుంది. ఒక్కసారి ఇక్కడ టైర్ మార్క్ని కూడా మనం చూడొచ్చు. రోడ్డు పైన ఈ టైర్ మార్క్ ఇలా దూసుకుంటూ వచ్చింది. నేను ఆ మధ్యలో వెహికల్స్ వేగంగా వెళతాయి కాబట్టి, అత్యంత ప్రమాదకరం కాబట్టి అక్కడికి వెళ్ళట్లేదు. కానీ చాలా దూరం నుంచి మనం చూస్తుంటే టైర్ మార్క్స్ ఆ చివరి నుంచి కనిపిస్తున్నాయి. అక్కడ నుంచి అంటే ఆ లేన్లో వెళ్తున్న కార్ ఒక్కసారిగా స్కిడ్ అయ్యి ఇటువైపు వచ్చేసింది. అంటే నిద్రమత్తులోకి వెళ్ళాడా, లేకపోతే ఆ సమయంలో సెల్ ఫోన్ చూస్తున్నాడా, లేకపోతే ఏం జరిగింది? ఒక్కసారి మాత్రం ఏం జరిగింది అనేది ఆ కార్లో ఉన్న వాళ్ళే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వెనక సీట్లో ఉన్న వాళ్ళు బతికారు, కానీ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి, ముందు సీట్లో ఉన్న వ్యక్తి ఇద్దరు కూడా చనిపోయారు. ఆ చివరి నుంచి చాలా కొన్ని మీటర్ల దూరం నుంచి టైర్ మార్క్స్ మనకి కనిపిస్తున్నాయి. ఒక్కసారి మనం ఆ చివరిన చూసినట్లయితే చాలా దూరం నుంచి టైర్ మార్క్స్ కనిపిస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ టైర్ మార్క్స్ మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ నుంచి అత్యంత వేగంగా ఈ రైలింగ్ని ఢీ కొట్టింది. చూడండి ఒకసారి ఎంత స్ట్రాంగ్గా ఉంది. ఇది ఇలా చీలిపోయింది అంటే ఎంత వేగంగా ఢీ కొట్టిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఇరిగిపోయింది మొత్తం. ఈ సిమెంట్ దిమ్మంతా కూడా పగిలిపోయింది, ఇది ఇరిగిపోయింది. ఎంత స్ట్రాంగ్గా ఉంది ఇది ఇరిగిపోయి దీనిని గుద్దుకుని ఇలా ఈ వేగంగా ఇక్కడ నుంచి మనం ఇలా చూడొచ్చు. ఈ ముందుకి ఈడ్చుకుంటూ వచ్చి అక్కడ హిట్ చేసింది, ఆ తర్వాత ఇక్కడ హిట్ చేసింది. ఇలా మొత్తం ఈ రైలింగ్ని అంతటిని కూడా, ఈ రైలింగ్ని ఎరగొట్టుకుంటూ ఇటువైపు నుంచి వచ్చి అక్కడ పడిపోయింది. అక్కడ పడిపోయిన తర్వాత గమనించిన వాళ్ళు, పోలీసులు అందరూ వచ్చి లోపల ఉన్న వాళ్ళని బయటికి తీశారు. అక్కడ ఎంత ప్రమాదకరంగా ఉందో కూడా మనం చూడొచ్చు. పోలీసులు ఇంతకుముందే ఈ వెహికల్ని ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారు. ఇది నార్సింగ్ పరిధిలో, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నార్సింగ్ పరిధిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెహికల్ అక్కడి నుంచి దూరంగా విసిరివేసినట్టుగా ఒక్కసారిగా మనం సినిమాల్లో మాత్రం చూస్తుంటుంటాం అలాంటి సన్నివేశాలు. ఇక్కడ నుంచి దూసుకుని వచ్చి కారు ఇలా మొత్తం రైలింగ్ అంతా ఇలా వంగిపోయిందో మనం చూడొచ్చు. మొత్తం ఇదంతా వంగిపోయింది. ఇంత స్ట్రాంగ్గా ఉన్న దాన్ని ఇరగొట్టుకుని మొత్తం ఈ పార్ట్ లేచిపోయింది. కారుతో పాటు లేచి వచ్చేసి ఇక్కడ పడిపోయింది. మొత్తం ఈ రైలింగ్ అంతా కూడా ఇరిగిపోయి అక్కడికి వచ్చి దీనిలో పడిపోయింది. ఆ తర్వాత పోలీసులు ఇక్కడికి వచ్చి లోపల ఉన్న వాళ్ళని చూసేసరికి ఇద్దరు చనిపోయారు. వాళ్ళ కార్ తాలూకు పార్ట్స్ కూడా మనం అక్కడ చూడొచ్చు. కారుకు సంబంధించిన పార్ట్స్ కూడా దీనికి అత్యంత వేగమే, అంటే అదుపు చేయలేని ఇంత వేగంతో కారు నడపడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై వేగంగా నడిపినప్పటికీ, అంటే ఔటర్ రింగ్ రోడ్డుపై ఎంత వేగంగా వెళ్ళాలి అంటే అధికారులు సూచించినటువంటి ఆ పరిమితిలోనే వెళ్ళాలి. ఆ లేన్లో అంతకంటే వేగంగా వెళ్ళిన ప్రమాదమే, అంతకంటే తక్కువ వేగంతో వెళ్ళిన ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కారుకు సంబంధించి పార్ట్స్, ఆ కారులో ప్రయాణించిన వాళ్ళ షూస్, ఇవన్నీ కూడా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఒకసారి కారును మీరు చూసినట్లయితే షాక్ గురవుతారు ఖచ్చితంగా. ఆ కార్ ఎంత నుజ్జు అయిందంటే ఒకసారి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారు కారుని ఇంతకుముందే. మనం ఒకసారి ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్దాం. ఒకసారి ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఎలా ఉంది అనే దృశ్యాన్ని నేను మీకు చూపించాలి అని ఇక్కడికి వచ్చాను. ఈ కార్ అంతా ఇక్కడ ఉన్నప్పుడు ఒకసారిగా జనం భయభ్రాంతులకి గురయ్యారు. వాళ్ళు అమ్మో ఇంత భయానక యాక్సిడెంట్ అని అందరూ కూడా అనుకున్నారు. ఈ కారు ఇందులో ఇరుక్కుపోయి నుజ్జు అయిపోయి ఆ కారు ఉంటాయి. మొత్తం ఈ పార్ట్స్ అన్నీ కూడా మనం చూడాలి. ఒకసారి స్టేషన్ దగ్గరికి వెళ్దాం. కార్ని ఇంతకుముందే పోలీసులు తీసుకువెళ్ళి నార్సింగ్ పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టారు. ఆ కార్ని మీరు చూస్తే ఖచ్చితంగా వామ్మో అని అనుకుంటారు. అంత భయానక యాక్సిడెంట్ జరిగింది. అతి వేగంతో పాటు, అంటే కారు మీద మనకి నియంత్రణ ఉండాలి. మనకి నియంత్రణ కోల్పోము అనుకునేంత వేగంలో మాత్రమే కారు పైన వెళ్ళాలి. అధికారులు సూచించిన వేగంలోనే కారు పైన వెళ్ళాలి. ఔటర్ రింగ్ రోడ్పై పరిమితికి మించి వేగంతో వెళ్తుంటుంటారు. 120, 130, 140 స్పీడ్తో, అంతకు మించిన స్పీడ్తో కూడా వెళ్ళిపోతుంటుంటారు. కానీ
అధికారులు ఎంత అయితే పరిమితిని సూచించారో ఆ పరిమితిలో మాత్రమే ఔటర్ రింగ్ రోడ్ పైన వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఉంటాయి. ఔటర్ రింగ్ రోడ్పై చాలా ప్రమాదాలు జరిగాయి. సో ఇప్పుడు మనం కార్ దగ్గరికి వెళ్దాం. ఒక్కసారి ఆ కార్ని మీరు చూస్తే ఖచ్చితంగా ఒక్క క్షణం భయపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది. సో ఇక్కడున్న యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఔటర్ రింగ్ రోడ్ పై నుంచి కారు వచ్చి ఎక్కడ ఈ ప్రమాదానికి గురైందో చూపించడానికే ఈ ప్రదేశానికి వచ్చాం. ఒక్కసారి నార్సింగ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్దాం. ఔటర్ రింగ్ రోడ్ పై అర్ధరాత్రి ప్రమాదానికి గురైన కార్ ఇదే, I-20. ఇంతకు ముందు ప్రమాదం జరిగిన ప్రదేశం దగ్గరికి వెళ్ళాం. అక్కడ ప్రమాదం ఎలా జరిగిందో చూసాం. ఎంత దూరం నుంచి కారు స్కిడ్ అవుతూ పల్టీలు కొట్టుకుంటూ వచ్చి ఆ పక్కనున్న పొదల్లోకి చెట్లను మధ్యలో ఎలా ఇరుక్కుపోయిందో మనం చూసాం. అక్కడున్న రైలింగ్ని మొత్తాన్ని ఎరగొట్టుకుని మరీ వెళ్ళిపోయింది. ఆ కారు ఇదే. ఈ కారులో ఆ సమయంలో మొత్తం 5గురు ప్రయాణిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి మాత్రం స్పాట్లోనే చనిపోయాడు. మనం ఈ కారును చూడొచ్చు. ఒకసారి బ్యాక్ పార్ట్ని చూడొచ్చు. ఇటు వెళ్తున్న ఈ కారు లెఫ్ట్ సైడ్ వైపు స్కిడ్ అయి వచ్చి అక్కడ నుంచి పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళి ఆ పొదల్లోకి వెళ్ళిపోయింది. రైలింగ్ని ఢీ కొట్టి మొత్తం ఈ పార్ట్ అంతా నుజ్జు అయిపోయింది. ఆ పై పార్ట్ కూడా అప్ సైడ్ డౌన్ అయిపోయింది. దాంతో ఈ ఎంత భయానకంగా ఉందో మనం చూడొచ్చు. ఆ సమయంలో లోపల మొత్తం 5గురు ఉన్నారు. డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తితో పాటు మొత్తం 5గురు ఉన్నారు. బ్యాక్ సీట్లో 3గురు ఉన్నారు. డ్రైవర్ సీట్లో ఒకరు, ఫ్రంట్ సీట్లో ఒకరు కూర్చుని ఉన్నారు. స్పాట్లోనే ఒకరు చనిపోయారు. ఈ లోపల కూడా మనకి అవి నేను చూపించాలనుకోవట్లేదు, కానీ రక్తపు మరకలు మాత్రం కనిపిస్తున్నాయి. హృదయ విదారకంగా ఉంది. ఇదే మొత్తం కారు ఎలా మొత్తం ఇరిగిపోయింది. అక్కడ రైలింగే మొత్తం అంత స్ట్రాంగ్గా ఉన్న రైలింగే ఇరిగిపోయింది. మనం చూసాం. ఆ పార్ట్ లేచి వెళ్ళిపోయింది. ఈ కారులో ఉన్న మనకి బలూన్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఎయిర్ బలూన్స్ కూడా ఓపెన్ అయ్యాయి. 2 కూడా ఓపెన్ అయ్యాయి. ఫ్రంట్ సైడ్ 2 కూడా ఓపెన్ అయ్యాయి. కాబట్టి లోపల ఉన్న వారికి మొత్తం 5గురు ఉన్నారు. ఒక వ్యక్తి మాత్రం స్పాట్లో చనిపోయాడు. ఫ్రంట్ గ్లాస్ కూడా ఎంత తునాతునకలు అయిపోయిందో మనం చూడొచ్చు. మొత్తం ఈ పార్ట్ అంతా కూడా చాలా ఇరిగిపోయింది. మొత్తం ఎక్కడికక్కడ ఇరిగిపోయి కట్ అయిపోయి ఎంత భయానకంగా ఉందో మనం చూడొచ్చు. అతను ఈ కారు లో ఉన్న వాళ్ళ స్నేహితులు కూడా చెప్తున్నారు, కార్ స్పీడ్ ఆ సమయంలో 150 కిలోమీటర్ల పైబడి ఉంది. అత్యంత వేగంగా నడపటం మూలంగానే ఇంతటి దారుణమైన ప్రమాదానికి ఈ కారు గురైందని చెప్తున్నారు. అంతేకాదు రాత్రి పార్టీ చేసుకున్నారు అని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు. సో పార్టీకి వెళ్ళొస్తూ ఆ పార్టీ ముగించుకొని వస్తూ అత్యంత వేగంగా వచ్చిన కారణంగానే ఇంతటి దారుణమైన ప్రమాదానికి గురైంది. ఈ కారు వెళ్ళి ఆ రైలింగ్ని ఢీ కొట్టి ఆ చెట్ల పొదలోకి వెళ్ళిపోయింది. ఒకవేళ అదే సమయంలో మరొక కారుని ఉన్నట్లయితే, ఈ కారు వెళ్ళి ఇంకొక కారుని ఢీ కొన్నట్లయితే ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉండేది. ఔటర్ రింగ్ రోడ్ మీదే కార్లు, వెహికల్స్ అన్నీ కూడా వేగంగా వెళుతూ ఉంటుంటాయి. కానీ ఆ వేగంలో కూడా కొంత పరిమితి ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు పైన అధికారులు సూచించిన పరిమితి కంటే ఇంకా ఎక్కువ వేగంతో వెళ్ళడం కారణంగానే ఇంతటి దారుణమైన ప్రమాదానికి ఈ కారు లోనైంది. కారులో ఆ సమయంలో మొత్తం 5గురు ఉన్నారు. స్పాట్లోనే ఒకరు చనిపోయారు, మరొకరు చికిత్స పొందుతూ చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఎంత తునాతునకలు అయిపోయిందో. ఒక్కసారి ఎంత వేగంగా నడిపి ఎంత బలంగా రైలింగ్ని ఢీ కొట్టడం కారణంగా ఈ ప్రమాదం జరిగిందో మనం చూడొచ్చు. లోపల వాళ్ళకు సంబంధించిన చెప్పులు ఇవి కనిపిస్తూ ఉన్నాయి. ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిన 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయిన దృశ్యాలు మనం చూడొచ్చు. వాళ్ళ చెప్పులు, వాళ్ళ వాటర్ బాటిల్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. లోపలంతా చాలా హృదయ విదారకంగా ఉంది. వాళ్ళ స్నేహితులు కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులంతా విలిపిస్తున్నారు. ఈ మనం వీల్స్ చూడొచ్చు. వీల్స్ ఎంత దారుణంగా వంగిపోయాయో, ఎంత ఏ విధంగా ప్రమాదానికి గురైంది, ఎంత వీల్స్ కూడా ఎలా వంగిపోయాయి మనం చూడొచ్చు. టైర్లు కూడా పగిలిపోయాయి. టైర్లు పగిలిపోయి వీల్స్ వంగిపోయి, అంటే ఎంత వేగంగా ఉండి ఎంత బలంగా ఢీ కొట్టడం కారణంగా ఈ ప్రమాదం జరిగిందో చూడొచ్చు. అందుకే చెప్తుంటుంటారు, అతి వేగం ప్రమాదం. ప్రతి ప్రమాదానికి కారణం ఎక్కడో ఒక చోట నిర్లక్ష్యం కనిపిస్తూనే ఉంటుంది. ప్రతి ప్రమాదానికి కారణం నిర్లక్ష్యమే కారణం అవుతుంది. మనుషుల ప్రాణాలు పోతున్నప్పటికీ కూడా నిర్లక్ష్యాన్ని వేడడం లేదు. కేవలం మనం కంట్రోల్ చేయగలిగిన వేగంలో, అది కూడా అధికారులు సూచించినటువంటి వేగానికి లోబడి మాత్రమే రోడ్లపైన వెళుతూ ఉంటే
మనం సేఫ్గా ఉంటాము, ఎదుటి వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు. ఒకవేళ ఆ పరిమితికి మించినట్లయితే జరగకూడనిది జరిగే అవకాశం ఉంటుంది. ఎంతోమంది ప్రమాదాల బారిన పడి చనిపోతున్నప్పటికీ కూడా అవేర్నెస్ తీసుకుని రావడం కోసం మాత్రం ఇప్పుడు మేము కూడా ఈ కార్ని చూపిస్తూ ఈ ప్రమాదానికి సంబంధించిన విషయాన్ని చెప్పాలనుకున్నది కూడా ఎందుకంటే అవేర్నెస్ తీసుకుని రావడమే. మితిమీరిన వేగంతో వెళ్ళొద్దు. మీకు మీ కుటుంబ సభ్యులు ఉంటారు, అలాగే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉంటారు. మీరు చేసే ఒక చిన్న పొరపాటు మీ కుటుంబాన్ని తీరని నష్టంలోకి నెట్టొచ్చు. అలాగే మీ కారణంగా ఎదుటి వాళ్ళని కూడా తీరని నష్టంలోకి నెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి పరిమితికి మించి కాకుండా పరిమితికి లోబడి వేగంలో వెళ్తేనే, పరిమితికి లోబడి వెహికల్స్ నడిపితే అందరూ సేఫ్గా ఉంటారు. అంతేకాదు తాగి వాహనాలను నడపొద్దు ప్లీజ్. ఆర్టీవీ విజ్ఞప్తి చేస్తుంది, దయచేసి పార్టీలు చేసుకొని తాగి వాహనాలు నడపొద్దు. తాగి వాహనాలు నడిపిన మీరు ప్రమాదాలకి గురి కావచ్చు, ఎదుటి వాళ్ళు ప్రమాదాలకి గురి కావచ్చు. ప్రస్తుతం ఈ వెహికల్ కూడా అత్యంత వేగంగా వెళ్ళిన కారణంగానే ప్రమాదానికి గురై వారి కుటుంబ సభ్యుల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ప్రస్తుతం మనం ఎక్కడైతే కారు ప్రమాదానికి గురైన చోట ప్రమాదం ఎలా జరిగిందో చూసాం, ప్రమాదానికి గురైన కారుని కూడా చూస్తున్నాం. అందుకే మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం, పరిమితికి మించి మితిమీరిన వేగంతో దయచేసి వాహనాలను నడపొద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.